ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అంతకుముందు వీడియోలో ధనత్రయోదశి రోజున ఏ వస్తువులు కొనుక్కుంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకున్నాం. ఈ రోజున ధనత్రయోదశి రోజున తెలిసి కానీ తెలియక కానీ ఈ 4 వస్తువులు పొరపాటున కొనవద్దు. ఒకవేళ కొనడం వల్ల మీకు దరిద్రత మీ ఇంట్లో మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు ఆ సంవత్సరం మొత్తం కూడా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడతారు. దానికి కారణం ఏంటంటే, మన పెద్దలు కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు కొనకూడదు, కొన్ని వస్తువులను వాడకూడదు అని చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే, ప్రాకృతికమైన విషయాలు కొన్ని శక్తులు ఆ సమయంలో చాలా ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని వస్తువుల్లో ఆ గ్రహాలకు సంబంధించిన శక్తులు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని దూరంగా ఉంచాలనేది శాస్త్రం యొక్క ఓవాచ, అంటే శాస్త్రంలో మనకు చెప్పిన విషయం. ధనత్రయోదశి రోజున కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది అని మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ధనప్రాప్తి కలుగుతుంది. అది ధనత్రయోదశి రోజున తెచ్చుకోవాల్సిన వస్తువులు. అలాగే కొన్ని వస్తువులని తెలియక కూడా తెచ్చుకోకూడదు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. నా వీడియోస్లోకి వెళ్ళండి, నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన వీడియోని మీరు ఆచరించగలుగుతారు అనుకున్నప్పుడు చేయండి. అలాగే తాంత్రిక ఉపాయాలను ఎప్పుడూ కూడా పూర్తిగా చూసినప్పుడు మాత్రమే అర్థమవుతాయి. సగం చూసి స్కిప్ చేసి చూడటం వల్ల అర్థం కావు. ఇలాంటివి కొంతమందికి బోరుగా ఉంటాయి, కొంతమంది చిరాగ్గా ఉంటాయి, కొంతమంది సోదిగా ఉంటాయి. అలాంటి వారు పొరపాటున వీటిని చూడమాకండి. ఫలితం కంటే నెగిటివ్ ఇంపాక్టే ఎక్కువ వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ చిన్న ఉపాయంలో ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకుందాం. ఏదైనా సరే ధనత్రయోదశి రోజున లోహపు వస్తువులు, ఇనుముతో చేసినవి, చాకులు కావచ్చు, కత్తులు కావచ్చు, మేకులు కావచ్చు, ఇనుప వస్తువులు కావచ్చు, స్టీల్ కావచ్చు, ఏదైనా సరే కొనకూడదు. అలాగే అల్యూమినియం, అంటే మన వంట సామాన్లు ఉంటాయి కదా, కొంతమంది అల్యూమినియం సామాన్లు ఉంటాయి, అలాంటి వస్తువులు కూడా కొనకూడదు. అంటే అల్యూమినియం అంటే తెల్ల సామాన్లు అంటుంటాం, వాటిని కూడా కొనకూడదు. అలాగే గాజు వస్తువులు, అంటే మనం ఫ్యాన్సీగా గాజు వస్తువులు కానీ, డెకరేషన్ వస్తువులు కానీ, గాజుతో చేసిన వస్తువుల్ని పొరపాటును కూడా కొనకూడదు ఆ రోజు ధనత్రయోదశి రోజున. అలాగే మీకు గాజు వస్తువులు కొనడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, రాహు యొక్క చెడు దృష్టి వల్ల మీ ఇంట్లో, మీ కుటుంబంలో చాలా వరకు అన్నికీమాలనే విషయాల మీద యుద్ధాలు చేస్తారు. అలాగే ఇనుప వస్తువులు కొనడం వల్ల శని ప్రభావం అధికంగా ఉండి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి. మానసికంగా విపరీతమైన వ్యధ, అందరితో గొడవలు, ఫైనాన్షియల్గా చేసే వృత్తుల్లో డబ్బులు రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇనుప వస్తువులు మనం శని భగవానుడికి సంబంధించిన వస్తువులుగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి శని దోషాలు ఉన్నవారు ఎవరైనా సరే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. కాబట్టి కత్తులు, చివరికి పిల్లలు వాడుకోవడానికి, డ్రాయింగ్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి ఇప్పుడు కూడా కత్తులు లాంటివి కొంటూ ఉంటారు, అవి కూడా కొనవద్దు. అలాగే నల్లటి కలర్ వస్త్రాలను, అంటే క్లాత్స్ కానీ బట్టలు కానీ పొరపాటున కొనమాకండి. ఇది బాగా గుర్తుంచుకోండి, ఆడవారైనా మగవారైనా సరే. అలాగే నలుపు అనేది కొనడం వల్ల జరిగే ఎలాంటి ఉంటుందంటే, మీరు కోరి దౌర్భాగ్యాన్ని తెచ్చుకున్నవారు అవుతారు ఆ రోజున, మిగతా సమయంలో కాదు, ఆ రోజున. కాబట్టి గుర్తుంచుకోండి. అలాగే మంచి నూనె కానీ చూపిస్తున్నారు, అందుకని నువ్వుల నూనె కానీ, మంచి నూనె కానీ, ఆవ నూనె కానీ, కొబ్బరి నూనె లాంటివి కూడా ఏదైనా కొనమాకండి ఆ రోజున, ధనత్రయోదశి రోజున కొనమాకండి. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంట్లో వాడే వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి, ఇనుప వస్తువులు కొన్ని ఉంటాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. ప్యూర్ ఐరన్ సంబంధించినవి, స్టీల్కి సంబంధించినవి, ఇలాంటివి కొనమాకండి. ఇవి నేను 4 ఉపాయాలు చెప్పాను, చాలా చెప్పాను. పొరపాటును కూడా ఇనుము, ఆయిల్, గ్లాస్, ఈ మూడింటిని, అలాగే క్లాత్, వీటికి సంబంధించి మీరు ఇప్పుడు ఏదైతే చెప్పానో అవి ఏటిని కూడా మీరు కొనమాకండి. వాటిని కొనడం వల్ల మీరు ఈ సంవత్సరం కోరి కొన్ని సమస్యలు తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఇది తెలుసుకుని మీరు ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.